సర్టిఫికేట్స్ కోసం కాలేజ్కి వస్తే ఎన్నిసార్లు తిప్పించుకుంటారు అనుకోలేదు. మధ్యాహ్నం 12:40 తర్వాత రండి అందరూ. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈ రోజు చాలా మంచి రోజు అని మా లోకి గారు చెప్తే, సరే మరి కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొద్దాం, వద్దు ముందు గుడికి వెళ్దాం అన్నారు. మనకి గుడికి వెళ్ళి అలవాటు లేకపోయినా సరే అని చెప్పా. ఇక్కడికి వచ్చి చూస్తే గుడి బయట మా కెమిస్ట్రీ సార్ ఉన్నాడు. ఇంకా ఆయనతో చాలా సేపు ముచ్చట్లు వేసా. మా సార్ ఏమంటున్నాడు అంటే, ఏంద్ర కాలేజ్ తర్వాత పిల్లకాయలు ఎత్తుకుపోయి అలాగున్నావు అన్నాడు. మీ కాలేజ్ జాయిన్ అయితే ఎవరైనా ఇలాగే తయారవుతారు సార్ అని చెప్పా. ఆ మాట చెప్పగానే పెద్ద పెద్దగా అవుతున్నాడు. ఇంకా గుడిలోకి వచ్చి కాలు కడుక్కున్నాం. ఇక్కడేమో కాలు కింద పెడితే కాలిపోతున్నాయి. ఇవాళ మండే కాబట్టి శివాలయంలో అసలు ఖాళీ లేదు, ఫుల్ గా జనం ఉన్నారు. ఈ ఎండకి మ్యాట్ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే కాలు బబ్బులు వచ్చేసాయి. మేము గుడికి వచ్చామని తెలియదు కాబట్టి మంచిగా బొట్లు పెట్టుకున్నాం. గడు సంవత్సరం తర్వాత మళ్ళీ గుడికి వచ్చాడంట. బొట్టు పెట్టుకున్నాక మన మొగ్గల ఫేస్ ఇలా ఉంది. ఇంకా చలవ అని చెప్పి కాలేజ్కి వచ్చేసాం. మా మొక్కలు చూసి గంట ఆగి రమ్మన్నారు. మళ్ళీ ఇంటికి పోయి రావడం కష్టం కాబట్టి మా లోకి గడు ట్రైన్స్ కి తీసుకొచ్చాడు. ఇక్కడికి దేనికి రా అంటే, ఇక్కడైతే ఏసీ ఉంటది అంటున్నాడు. అంటే ఇక్కడ మేము కొనేది పెట్టేది ఏం లేదు, ఎండలో ఏసీ కోసం ఇక్కడికి వచ్చాం. మా లోకి కొనేవాళ్ళకి అన్ని రేట్లు చూస్తా ఉన్నాడు. కొనేది లేదు పెట్టేది లేదు. అక్కడ నుంచి మళ్ళీ విషయాలు మట్టుకొచ్చాం. ఇక్కడ కొనేది ఏం లేదు. కాలేజీలో గంట ఆగి రమ్మన్నారు కాబట్టి ఊరకే అన్ని తిరుగుతా ఉన్నాం. నిజంగా కొనే వాళ్ళు కూడా వీళ్ళ షోదెంగరు మొత్తం గెలికేస్తున్నారు. గంట ఆగి మళ్ళీ కాలేజీ పోతున్నాం. కాలేజ్కి వచ్చి 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ రమ్మంటున్నారు. మధ్యాహ్నం 12:40 తర్వాత రండి అందరూ. మీరు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.